హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 4 ట్రేడ్‌లు తీసుకున్నానండి. 4 ట్రేడ్స్‌లో మనకు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిపోయింది. లాస్ రికవరీ గ్రూప్ ప్లస్ లైవ్ ట్రేడింగ్ గ్రూప్. అంటే నేనైతే 3 డేస్‌కెళ్ళి లైవ్ సెషన్స్ అనేవి తీసుకోవట్లేదు. బికాస్ ఆఫ్ సమ్ ఇంటర్నెట్ ఇష్యూ అండి. బట్ లైవ్ గ్రూప్‌లో కూడా ట్రేడ్ ప్రొవైడ్ చేస్తున్నాను. సెన్సెక్స్ మార్నింగ్ ఇచ్చాను. ఓకే. 360లో ఎంట్రీ, 490లో ఎగ్జిట్ అయ్యాము. దీని లోపల 130 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ సెన్సెక్స్ పిఈ తీసుకున్నాం. పిఈ సైడ్, ఎందుకంటే ట్రెండ్ షిఫ్ట్ అయింది కాబట్టి పిఈ అనేది మేము ఇక్కడ తీసుకున్నాము. సో పిఈలో 210లో ఎంట్రీ, 346లో ఎగ్జిట్, 136 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. దాని తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో, నా పర్సనల్ గ్రూప్ టెలిగ్రామ్ ఛానల్లో ఫస్ట్ ట్రేడ్, సెకండ్ ట్రేడ్ ఇచ్చాను. బోత్ ఆర్ ఇన్ ప్రాఫిట్. ఫస్ట్ ట్రేడ్ ఫస్ట్ అండ్ సెకండ్ టార్గెట్ అచీవ్, సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్ టార్గెట్ అనేవి అచీవ్ అయిపోయాయి. దాని తర్వాత నేను ఎవరెవరికి హెల్ప్ చేస్తున్నానో, ఎవరెవరికి ట్రేడ్స్ ఇస్తున్నానో, ఫర్ లెర్నింగ్ పర్పస్ అయినా కానివ్వండి, ఎడ్యుకేషన్ పర్పస్ అయినా కానివ్వండి, వాళ్ళందరూ చేసిన ప్రాఫిట్ ఒకరు 2000 చేశారు, ఒకరు 1000, ఒకరు 8000, 6000, 5000, 6200, 4000, 16000, 2000, 22,000. దాని తర్వాత హైయెస్ట్ ప్రాఫిట్ చేసింది మన రమణ గారు 71,207. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, వెదర్ మీరు 100 పాయింట్స్ ప్రాఫిట్ ఇస్తున్నారు, 200 పాయింట్స్ ప్రాఫిట్ ఇస్తున్నారు, బట్ వీళ్ళ ప్రాఫిట్ ఎందుకు తక్కువ ఉంది అంటే డిపెండ్ ఆన్ దిర్ క్యాపిటల్. కొంతమంది ఒక లాట్ తో ట్రేడ్ చేస్తారు, కొంతమంది 10 లాట్లతో ట్రేడ్ చేస్తారు, కొంతమంది 50 లాట్లతో కూడా చేస్తారు. ప్రాఫిట్ మాత్రం సేమ్ ఉంటది. ఓకేనా అండి? సో ఇలా ఇవాళ మేము కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ తో మార్కెట్ లోంచి బయటపడ్డాం. రీజన్ ఏంటి? ఫస్ట్ హాఫ్ కాల్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? సెకండ్ హాఫ్ లో పుట్ సైడ్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ హాఫ్ లో కాల్ సైడ్ కదా మన లాస్ రికవరీ గ్రూప్ లో ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర నుంచి మార్కెట్ ఆల్రెడీ గ్యాప్ అప్ చేసింది. గ్యాప్ అప్ చేసిన తర్వాత ఫస్ట్ సాలిడ్ క్యాండిల్ అనేది గ్రీన్, దాని తర్వాత చిన్న రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ చేసింది. ఇక్కడ ఏమైంది అంటే ప్రీవియస్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయితే అది రీటెస్ట్ రివర్సల్ లేకపోతే బయింగ్ ఇండికేషన్ అనేది మార్కెట్ లో జరుగుతుంది. సో దీన్ని బేస్ చేసి నేను మీకు మా పర్సనల్ గ్రూప్ లో ట్రేడ్ అనేది ప్రొవైడ్ చేశాను. దాని తర్వాత బ్రదర్ పుట్ ఎందుకు ఇచ్చారు? పుట్ సైడ్ కూడా ట్రేడ్ ఇచ్చాను కదా. అండ్ ఇవాళ ట్రేడ్స్ మీరు అబ్జర్వ్ చేయండి, అన్ని సెన్సెక్స్ లోనే ఉన్నాయి, బ్యాంక్ నిఫ్టీలో లేవు. ఎందుకు బ్యాంక్ నిఫ్టీలో లేవు అంటే నిన్ననే కదా ఎక్స్పైరీ జరిగింది. సో ఒక 5-6 డేస్ ప్రీమియం స్ట్రైక్ ప్రైస్ ప్రీమియమ్స్ అనేవి చాలా హై ఉంటాయి. సో అంతా మన వాళ్ళు ఎవరు తీసుకోలేరు కాబట్టి అన్ని ట్రేడ్స్ అనేవి నేను సెన్సెక్స్ లోనే ఇచ్చాను. ఇప్పుడు పుట్ సైడ్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే, మార్కెట్ లో ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ లెవెల్, ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ ఇది మీకు నేను మన ఫస్ట్ సీజన్ ఉంది కదా, ఫస్ట్ సీజన్ లో నేర్పించాను. 15 మినిట్స్ ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ ఉంటే ఆ గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ అనేది బ్రేక్అవుట్, అది బ్రేక్ చేసి సాలిడ్ గ్రీన్ క్యాండిల్ బ్రేక్ చేసిన, క్లోజ్ చేసిన, రీటెస్ట్ చేసి, లేకపోతే బ్రేక్అవుట్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చిన మనకు బయింగ్ అనేది మీకు అందరికి నేర్పించాను నేను. ఓకేనా? అండ్ ఆ లెవెల్ బ్రేక్ చేయక కిందికి వచ్చేసి బ్రేక్ డౌన్. సో ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఆ లెవెల్ బ్రేక్ చేసి మల్టిపుల్ రీటెస్ట్ బ్రేక్ డౌన్ అనేది ఫామ్ అయింది. సో బ్రేక్ డౌన్ ఫామ్ అయింది. ఇంకోటి వచ్చేసి ప్రెసెంట్ ఇంట్రాడే బ్రేక్అవుట్ పాయింట్ లెవెల్ దగ్గరకు వెళ్ళి కూడా మల్టిపుల్ రీటెస్ట్ లెవెల్స్. సో అక్కడ ట్రేడ్ ఇచ్చాను. ఇలా మనకు ఇక్కడ కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిపోయింది. సెకండ్ హాఫ్ లో మన టెలిగ్రామ్ ఛానల్లో ఫస్ట్ హాఫ్ లో అయితే పుట్టించాను, సెకండ్ హాఫ్ లో కాల్ ఇచ్చాను. కాల్ ఎందుకు ఇచ్చాను అంటే ప్రీవియస్ డైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ అనేది కింద బ్రేక్ అయ్యింది కానీ రీటెస్ట్ చేయలేదు, మళ్ళీ పైన బ్రేక్ అయ్యి బ్రేక్అవుట్ ఫామ్ చేసింది. అందువల్లనే మనకు మళ్ళీ బ్రేక్అవుట్ అనేది దొరికింది. ఇది ఎక్కడ నేర్పించాను అంటే మన సెకండ్ సీజన్ లో నేర్పించాను. ఇప్పుడు ఒక బ్రేక్అవుట్ ఉంది, రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసి మళ్ళీ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తే బ్రేక్అవుట్ అనేది బ్రేక్అవుట్ లాగానే పనిచేస్తుంది. సో అలా ఇక్కడ కూడా నేను సేమ్ ఇలాగే జరిగింది కాబట్టి సేమ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. సో ఇవాళ మార్కెట్ చాలా మంచిగా నడిచింది. మార్కెట్ అయితే రెగ్యులర్ గానే మంచిగా నడుస్తుంది. బట్ ఏంటి అంటే మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే. సో టుడే మనం క్లోజ్. ఇంకోటి, మీకు మన పీడిఎఫ్స్ కావాలి అంటే పీడిఎఫ్ అని కామెంట్ పెట్టండి, లేకపోతే వాట్సాప్ లో హాయ్ అన్న పీడిఎఫ్స్ అనే కామెంట్ పెడితే కూడా నేను పీడిఎఫ్స్ అనేవి పంపిస్తాను. టోటల్ 32 పీడిఎఫ్స్ ఉన్నాయి, బట్ ఇప్పుడు నా దగ్గర 14 అవైలబుల్ ఉన్నాయి. మిగతా దాని మీద కూడా నేను వర్క్ చేస్తున్నాను. ఇంగ్లీష్ లో ఉన్నాయి, తెలుగులో కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకొస్తాను. దాని మీద కూడా రైటింగ్ అనేది జరుగుతుంది తెలుగులో. ఓకేనా అండి? రైట్. ఇప్పుడు రేపటి అనాలిసిస్ ఏంటి మార్కెట్ లో అంటే,
అనాలిసిస్ చెప్పే ముందు నేను ఆ పీడిఎఫ్స్ ఉన్నాయి కదా, ఆ పీడిఎఫ్స్ సీజన్స్ కూడా ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ లో. మీరు ప్రతి ఒక్క సీజన్ చూడండి, ఓకేనా. ఇప్పుడు రేపటి అనాలిసిస్ మనం చూసుకున్నట్లయితే మార్కెట్ లో ఇవాళ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ అనేది వచ్చింది మార్కెట్ లో, ఓకేనా, బ్యాంక్ నిఫ్టీలో. సెకండ్, రీసెంట్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ వచ్చింది అండ్ రిజెక్టెడ్ వాల్యూ అనేది కూడా ఇక్కడ మన దగ్గర ఉంది. సో రేపు కనుక మార్కెట్ గ్యాప్ అప్ అయితే డెఫినెట్లీ ప్రైస్ అనేది దీని మీద ఉండాలి. బయ్యింగ్ కన్ఫర్మేషన్ రావాలి అంటే బయ్యింగ్ కన్ఫర్మేషన్, ఓకేనా. లేదు, మార్కెట్ సైడ్ లో ఎక్కడైనా ఓపెన్ అయ్యింది అంటే వెయిట్ ఫర్ ఆర్డర్ బ్లాక్స్. బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్స్ వస్తేనే ట్రేడ్. బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్స్ రాలేవు అంటే మార్కెట్ లో ట్రేడ్ లేనట్టు అర్థం. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. అండ్ ఈ పాయింట్ 61,154 అయినా కానివ్వండి, 60,979 వాల్యూ అయినా కానివ్వండి, ఈ 2 పాయింట్స్ దగ్గర ఐదర్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్, ఐదర్ బయింగ్ ఆర్డర్ బ్లాక్ వస్తేనే బయింగ్ కన్ఫర్మేషన్, ఆర్ మార్కెట్ లో బయింగ్ కన్ఫర్మేషన్ అనేది లేదు. ఇప్పుడు నిఫ్టీ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే నిఫ్టీలో ఒక సింగిల్ పాయింట్ ఉంది, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ which act as direct breakout level. సో ఈ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ అనేది బ్రేక్ అయ్యింది కాబట్టి యాజ్ ఏ బ్రేక్అవుట్ లాగా ఇక్కడ పనిచేసింది. అయితే ఇదేంటి, ఇట్స్ ఏ సపోర్ట్ జోన్ అన్నట్టు. ఇప్పుడు ఈ సపోర్ట్ జోన్ బ్రేక్ చేస్తేనే కదా సెల్లింగ్. సో రేపు ఎప్పుడైనా కానివ్వండి ఈ సపోర్ట్ జోన్ దగ్గర ఆర్డర్ బ్లాక్ జరిగితే సెల్లింగ్, అలా జరగకుండా ప్రెసెంట్ డే ఇవాళది క్లోజింగ్ ఉంది కదా, రేపటికి ప్రీవియస్ డే క్లోజింగ్ అయిపోతుంది. ఈ క్లోజింగ్ మీద ఎక్కడైనా బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఇస్తే బయింగ్. నిఫ్టీలో అనాలిసిస్ చాలా సింపుల్ ఉందండి. సెన్సెక్స్ లో మనం చూసుకున్నట్లయితే సేమ్ టు సేమ్, అక్కడైతే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, ఇక్కడైతే డైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ వాళ్ళ సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇదే పాయింట్ దగ్గర మనకు 182 పాయింట్ దగ్గర ఇమీడియట్ గా ఎక్కడైనా ఆర్డర్ బ్లాక్ జరిగితే బయింగ్. ఈ ప్లేస్ లో ఆర్డర్ బ్లాక్ జరగలేదు అనుకోండి, బయింగ్ ఆర్డర్ బ్లాక్ జరగలేదు అనుకోండి, సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ జరిగితే ఇమీడియట్ గా మార్కెట్ ఇక్కడికి వెళ్ళి 600 to 700 పాయింట్స్ అనేది పడిపోతుంది. అలా కాకుండా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళాలి అంటే ప్రెసెంట్ ఇంట్రాడే పాయింట్స్ దగ్గర కానివ్వండి, ఇవాళ క్లోజింగ్ దగ్గర అయినా కానివ్వండి, మార్కెట్ సపోర్ట్ ఆర్డర్ బ్లాక్ చేయాల్సిందే. వితౌట్ ఆర్డర్ బ్లాక్స్, వితౌట్ రీటెస్ట్ మార్కెట్ లో కన్ఫర్మేషన్ ట్రేడ్ అనేది ఉండదండి, ఓకేనా. మీకు మన అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.